హెచ్ఎంటీవీ ప్రేక్షకులు కెమెరా ఇది హెచ్ఎంటీవీ ప్రేక్షకులు నమస్కారం. ముచ్చట కార్యక్రమానికి స్వాగతం. నేను ఇప్పుడు ఒక మనిషిని కలవబోతున్నాను, చిన్న ముచ్చటిస్తాను. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఎప్పుడు చెప్పు ఆల్ ది బెస్ట్. నమస్తే. నమస్తే. మీతో ముచ్చట పెడదామని వచ్చినాం. అంత బాగానే అన్న? అంత మంచిది, అంతా మంచిగా ఆరోగ్యంగా. అంత ఆరోగ్యం అంత బాగుంది. నాకే కొంచెం టెన్షన్ వస్తుంది ఎందుకు మీతో కలిసి మాట్లాడుతున్నాను. ఎందుకు అట్లెందుకు? అంటే ఇప్పుడు కత్తులు గిత్తులు ఏం లేవు కదా పక్కన, చాకులు ఇట్లా. అంటే నేనేమన్నా గుండగానా రౌడీగన్నా? అంటే ఏదన్నా అడిగినా మీకేం కోపం రాదా? ఏం రాదు. అయితే మీరు చాలా మంచోళ్ళ అన్న? ఏం అనుమానం లేదు. ఏదన్నా అడగవచ్చా? ఏదన్నా అడగవచ్చు. నాకు ఎందుకో భయం అవుతుండే, అందుకే అంటే భయపడుతుంటేనే వచ్చిన. ఏం భయపడకట్లా. ఫస్ట్ అంటే మిమ్మల్ని చూడగానే మీ గడ్డం మీ మీసాలు చూస్తేనే భయం అవుతుంది. చూడనీకినే అట్లా చూస్తే భయపడతారు కానీ అట్లా ఒక్కసారి మాట్లాడితే గట్టుగా నాతో మాట్లాడితే నాతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. మొన్న బాగా ఖర్చు పెట్టి బాగా చేశాను నా ఫంక్షన్, బాగా సక్సెస్ అయింది. ఖర్చు కూడా బాగా వచ్చింది, బాగా ఖర్చు వచ్చింది, పెద్ద ఖర్చు వచ్చింది. ఎట్లా బాగా వసూలు చేసిన అన్న పైసలు ఇట్లా అంత పరిచయకి వచ్చిన పైసలు వసూలు చేయలేదు ఎవరు. దేరే పైసలు ఎవరు ఇస్తారు అట్లా అడిగితే? అచ్చా, ఎట్లా అడిగితే ఇస్తారన్నా? మరి ఇంతగానో పైసలు ఎట్లా వచ్చింది? ఎంత ఖర్చు వచ్చింది మొన్న? బాగా వచ్చింది, 5-6 కోట్ల దాకా వచ్చింది. బాగా ఆస్తి బాగా సంపాదించిన. నువ్వు అప్పుడు మినిస్టర్ ఎమ్మెల్యే ఏమో చేసి ఏం లేదు, ఆస్తులు ఏం లేవు. 5-6 కోట్ల ఖర్చు వచ్చింది. నీ దగ్గర పైసలు లేదు? పైసలు లేవు. ఇది కొలవేరు ఏంది? ఇది ఎట్లా అంటే నాకు కొందరు వెల్ విషర్స్ ఉన్నారు, పొలిటికల్గా నాకు సపోర్ట్ ఇష్టలు ఉన్నారు కొందరు. వాళ్ళు బిజినెస్లు చేస్తారు అంతా. ఇలాంటి ఎప్పుడైనా కార్యక్రమాలు ఉంటే వాళ్ళందరూ కోఆపరేట్ చేస్తారు. వాళ్ళ దృష్టిలో ఇది కూడా ఒక బిజినెస్ కాదు. బిజినెస్ ఎట్లా అంటారు అంటే వాళ్ళ ఆలోచన ఏంది? 5-6 కోట్లు మీ మీద పెట్టుబడి పెట్టడం వల్ల నెక్స్ట్ మీరు ఏమైనా ముఖ్యమంత్రి మీద ఏమైనా మినిస్టర్ వస్తే ఆయన అప్పుడు తీసుకుందామనే ఎట్లా? అట్లా ఉండదు కానీ వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారు. ఏదైనా ఉంటే కూడా చాలా మంది ఏమనుకుంటారు అంటే బాగా డబ్బులు ఉన్నాయని అనుకుంటారు. నిజమే కదా. నేను జనరల్గా ఎవరైనా నంబర్ కూడా చెప్తే కూడా నంబర్ ఎవరు అసలు మామూలుగా డొనేషన్లు అడగం మనము. ఇక దౌర్జన్యంగా అడిగే పరిస్థితి అంటూ దౌర్జన్యం అడిగినా కూడా ఎవరు ఊరుకోరు కదా. నువ్వు దౌర్జన్యం అడిగావు, డొనేషన్లు అడుగు, వాళ్ళు నోరు మూసుకొని తెచ్చి పైసలు ఇచ్చిపోతారా ఇట్లా? ఏదైనా ఇట్లా కార్యక్రమాలు ఉంటేనే వాళ్ళని అడుగుతాను నేను. అప్పుడు వాళ్ళందరూ కోఆపరేట్ చేస్తారు. అంత ఎంతమంది అన్న పిల్లలు మీకు? 2 పిల్లలు, ఒక పాప బాబు, 2. వాళ్ళు కూడా పాలిటిక్స్ అన్న? లేదు, పాలిటిక్స్ లేదు, చదువుకుంటున్నారు 2. పాపనేమో డిగ్రీ చేస్తుంది, బాబేమో ఇంటర్మీడియట్ చేస్తుంది. వాళ్ళకు కూడా ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? మీకున్న ఫ్రెండ్స్? మరి ఈ ఎట్లా వచ్చింది పాలిటిక్స్ రావాలనే ఉద్దేశం? అంటే మరి ఎందుకు వచ్చిందో కానీ అంటే మా ఫాదరు కొద్దిగా పాలిటిక్స్లో తిరిగేటోడు. అచ్చా, ఆ టచ్ ఉన్నాడు. మొదటి నుంచి కూడా ఆ ఊరు పటేల్గిరి చేయడము, తిరగడము, చేయడము, ఇలాంటి యాక్టివిటీస్లో మా ఫాదర్ ఉండే. ఇక మా మదరు ఎంకరేజ్ చేసింది. జాబ్ మీదనే ఆమె సంపాదనతోటి నన్ను ఎంకరేజ్ చేసి పెద్దగా చేసింది. ఏం చదువుకుంటాను నేను? నా చదువు ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ అక్కడికి ఆపేసి ఎగ్జామ్ రాస్తున్నాను. మామూలుగా ఒట్టి పేరు చెప్పేస్తే వాళ్ళు మార్కులు వేసేస్తున్నాను. నిజం చెప్పాలంటే నేను ఎగ్జామ్స్ కూడా రాయకుంటే వాళ్ళే పాస్ చేసేస్తుండే. వాళ్ళు కూడా పాస్ చేయకూరు కానీ జగ్గారెడ్డి పేపర్ పాస్ కథం అట్లా లేదనా? అట్లా లేదు కానీ చదివినా కానీ పరీక్షలు రాయలే, ఆడికి వదిలేసి. నేను ఈ స్కూల్ డేస్లో, కాలేజ్ డేస్లో కొట్టుడు, లడాయి జగడాయి అప్పుడు బాగుండే. అప్పుడు బాగా స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ బాగుండే. అప్పుడు విద్యార్థి సంఘాలు ఫుల్ దారికారి. ఏమైనా ఎవరికైనా నేను ఎవరిని కొట్టింది లేదు, గొడవ పడ్డది లేదు. కానీ నాకంటూ ఒక గ్యాంగు, ఫాలో అప్ ఇవన్నీ ఉండే. వాళ్ళ యాక్టివిటీస్ నాకు పేరు చేస్తుండే అంతే. ఎవరు కొట్టింది లేదు. మళ్ళీ నాకు ఇది అర్థం కాలే. మీరు ఎవరిని కొట్టలే, ఎవరిని తిట్టలే, అసలు ఆ యాక్టివిటీస్ లేవు. కానీ అందరు మీకేమో ఆ ఇమేజ్ వచ్చింది. ఇది హౌ పాసిబుల్? నాకు వస్తలేదు ఆ ఇమేజ్. నాకెట్లా రాలే, మీకు ఎట్లా వస్తుంది? కలిసి వచ్చింది అట్లా. నా వెంబడున్న కార్యకర్తల బలంతో నాకు ఆ పేరు వచ్చేసింది అట్లా. అచ్చా, వాళ్ళ బలం చూసుకొని మీరు గట్టిగా ముందుంటారు. వాళ్ళ నాయకుడు కాబట్టి నాకు పేరు వచ్చింది. అచ్చా, మీరు ముందుండి నడిపిస్తారు అంత కథ అంతా. ఈ కొట్టుడు గిట్టుడు, మర్డర్లు గిట్టరు ఏమైనా ఉన్నాయన్న? మన ఇట్లా కొట్టిపించేది లేదు, మర్డర్లు చేయించేది లేదు, ఓనేమనేది లేదు. మళ్ళీ ఈ జగ్గారెడ్డి సాబ్ అంటే మొత్తం గడగడ నాకైతే శివరింగ్ అన్న. అది ఎట్లా బిల్డప్ చేసినావు? అంటే నా మాట తీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతా, గట్టిగా మాట్లాడతా. నాకు ధైర్యం ఉన్నది, నా ధైర్యమే నా బలం, అదే నాకు అండ. మీరు అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగున్నప్పుడు తెలంగాణ నాకు కుజ్బి నాకు అందరం కలిసి ఉండాలి అని చెప్పి ఒక మాట అనండి.
అది ఎందుకు అన్నారంటే మీ మదరు విజయవాడ నుంచి వచ్చిండ్రండి, విజయవాడ ఆమెనా ఎట్లా అది కథ? మదర్ విజయవాడ అని కాదు కానీ ఫాదరు తెలంగాణనే, మదరు విజయవాడ. అంటే అట్లా రక్తం ఉంది కాబట్టి ఈయన అందరం కలిసి ఫాదర్ తండ్రి తెలంగాణ కదా, అట్లా అంటాం. తండ్రిదే నడుస్తుంది కదా, నడుస్తుంది. తండ్రి వారసత్వమే కదా. మరి మొత్తం అందరు తెలంగాణ హోనా, తెలంగాణ నై అని ఎట్లా? మేము అనుకున్నాం ఏంటంటే ఆ రోజు నా ఆలోచన ఏంటంటే కలిసి ఉంటే బాగుంటుంది, ఎట్లయితే కలిసి ఉన్నప్పుడే అభివృద్ధి చెందిందో అట్లనే మళ్ళా మన ప్రాంతం అభివృద్ధి చేసుకోవాలి, ఆ రకంగా ట్రై ఎందుకు చేయరు అనే దాని మీద నా వాయిస్, నా పర్సనల్ ఒపీనియన్ అది అంతే, నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు నేనేమో ఈ మాట ఇచ్చేటోళ్ళు కాదు, నేను ఇయ్యొద్దంటే ఆపేది కాదు అది. కాబట్టి అప్పుడున్న పరిస్థితులను బట్టి నాకున్న ఆలోచన బట్టి అట్లా మాట్లాడాల్సి వచ్చింది. అచ్చా, వదిన పేరు ఏం పేరన్నా? నిర్మల. అంటే మీరు అరేంజ్ మ్యారేజ్ అనా? ఇద్దరు లవ్ మ్యారేజ్. ఓ అరేంజ్ కాదు, లవ్ మ్యారేజ్. అంటే ఎట్లా లెటర్ పంపించిన మర్యాద నన్ను ప్రేమించి, నేను నిన్ను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించి అని చెప్పి ఆమె ఇష్టపడ్డది, నేను పెళ్లి చేసుకున్నాను. నాకు అర్థం కాలేదు కదా, ఆమె ఇష్టపడ్డది మీరు పెళ్లి చేసుకున్నాను. నాకు అంటే ఆమె నీకు జలకి ఇచ్చిందా, నువ్వు ఆమెకు జలకిస్తున్నావు? నాకు అర్థం కాలేదు, జలకులు ఎవరెవరికి ఇస్తున్నారు? ఎట్లా లేదు కానీ జనరల్గా అంటే మేమంతా ఒకటే దగ్గర ఉంటుంది. ఆమె నేను ఒక ఇంట్లోకి రెంట్కి ఉంటుంది మేమంతా. నా ఫ్రెండ్ కుసుమ్ కుమార్ అని చిన్నగా ఉన్నాము, ఒకటే దగ్గర ఉన్నాము. వాళ్ళ ఇంట్లో మేము రెంట్కుంటాము. అక్కడి నుంచే పక్కగా కాబట్టి ఆ పరిచయం ఉండి అనుకోకుండా ఇక అట్లనే మ్యారేజ్ చేసుకున్నాం. అయితే పెళ్లి చేసుకున్నా మంచిగా, వాళ్ళ నుంచి ఏమన్నా వ్యతిరేకత వచ్చిందనా పిల్ల తరఫు నుంచి? అంటే రాలేదు. ఇక మేము ఇద్దరము ఎందుకు వస్తుంది జగ్గారెడ్డి అన్నాక? జగ్గారెడ్డి ఆయనే భయపడిండు చాలా, మీ మామ. అంటే వాళ్ళ ఫాదర్ కూడా లేడు, ఫాదర్ కూడా ఎప్పుడు చనిపోయిండు. అనుకున్నాం ఇద్దరం అనుకుని వెళ్ళిపోయి టెంపుల్లో మ్యారేజ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాం. సో ఇప్పుడు బాగా ఆస్తి బాగా సంపాదించినా, బాగా భూములు అన్నీ బాగా డబ్బులు సంపాదించలేదని కాదు, రియల్ ఎస్టేట్లో అక్కడ నేను కొద్దిగా అమౌంట్ సంపాదించడానికి పొలిటికల్ బాగా ఇంట్రెస్ట్ కాబట్టి సంపాదించిందంతా పొలిటికల్కే ఖర్చు పెట్టేసిన. అచ్చా, ఎన్ని కోట్ల దాకా సంపాదించినా? పెద్ద మొత్తంలో అంటే 30 కోట్లు సంపాదించి ఉంటాను. సంపాదించిందంతా కూడా ఖర్చు పెట్టేసిన, ఏం లేదు, జీరో ఉన్నాను. మీకంటూ ఇల్లు, ఆస్తి, జూబ్లీహిల్స్ ఏమైనా బిల్డింగ్లు ఉన్నాయన్నా? ఎక్కడ లేదు, సిటీలో ఎక్కడ లేదు. సంగారెడ్డిలోనే ఓ ఇల్లు ఉంది, ఓ 50 లక్షల ఇల్లు ఉంటుంది. ఇక అదే నా ప్రాపర్టీ అంతా. అదే ప్రాపర్టీ. ఇన్కమ్ ఎట్లా అన్నా? మళ్ళీ మీ ఇన్కమ్ అవసరం ఉన్నప్పుడు ఫ్రెండ్స్ని అడుగుతా, పంపిస్తారు, ఖర్చు పెట్టుకుంటారు. నిజమా? నిజం, ఏం అబద్ధం లేదు. ఎంక్వైరీ చేసుకున్నా కూడా తెలుస్తుంది, నో ప్రాబ్లం. అవునా? అంటే నెలకు వచ్చే ఇన్కమ్ ఏం లేదు? వద్దమ్మ కూడా లేదు, ఇద్దరికి లేదు, జీరో. మరి పిల్లలు చదువుతారు కదా, ఇప్పుడు పిల్ల చదువుతుంది, పిల్లలు అవసరం ఉన్నప్పుడు చెప్తే కదా, అవసరం ఉన్నప్పుడు 5-6 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, నేను రెగ్యులర్గా అడగాను. అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి చెప్తే వాళ్ళు క్లెయిమ్ ఇస్తారు, నడుస్తుంటుంది. అంత మంచి దోస్తులు కలిసాను, నాకు కూడా పరిచయం ఇచ్చాను, నాకు బాగా అవసరాలు ఉన్నాయి, తప్పకుండా చేపిస్తాం. అచ్చా, మొన్న బ్రేస్లెట్ ఇచ్చిండు ఆయన, మన హనుమంతన్న, ఆది సంగతి, అది అమ్మేసిండు, అది ఏంది, అది ఆయన ప్రేమతో తీసి ఇచ్చేసిండు, మేము తీసుకుపోయి ఆక్షన్లో పెట్టి. ఆ రోజు రాహుల్ గాంధీ గారి దగ్గర హనుమంతరావు గారు సభ సక్సెస్ చేసిండు, జగ్గారెడ్డి ఖర్చు అంతా బాగా పెట్టిండు అనే మాట హనుమంతరావు చెప్పినప్పుడు ఆయన ఇంప్రెస్ అయ్యి, నువ్వేమి ఇచ్చినావు అని ఆయన రాహుల్ గాంధీ గారు అడిగినప్పుడు నా దగ్గర ఏం లేదు, ఈ బ్రాస్లైట్ ఉందంటే ఆ బ్రాస్లైట్ ఇచ్చేవచ్చు కదా అని అన్నాడు. ఆయన అనగానే ఆయన రాహుల్ గాంధీ గారు అన్నమాట ఆయన ఇంప్రెస్ అయ్యి నాకు ఇచ్చిండు. అచ్చా, మొత్తానికి మంచి పేరు వచ్చింది మీకు, ఈ ఊపు కూడా బాగానే వచ్చింది. ఊపు చాలా వచ్చింది కార్యకర్తలలో. మొత్తం మీద సక్సెస్ఫుల్గా రాహుల్ గాంధీ గారు కూడా బాగా దానికి ఇంప్రెస్ అయ్యాడు ప్రోగ్రామ్కి. మాకు కూడా చాలా జోష్ వచ్చింది, హ్యాపీ ఫీల్ అయినాం. అంటే మీకు ఆ సుమనాన్నకి ఏందన్నా కొట్లాట నడుస్తుంది టీవీలలో. కేటీఆర్ రాహుల్ గాంధీ మీద కామెంట్ చేసిండు. నేనేమన్నా అంటే, కేటీఆర్ మీరేమో అడుక్కునేటోళ్ళు, వాళ్ళేమో దానం చేసేటోళ్ళు, అంటే మరి వాళ్ళు తెలంగాణ ఇస్తేనే కదా మరి మీరు మంత్రులు అయ్యారు, నువ్వు రాహుల్ గాంధీ గురించి కామెంట్ చేస్తున్నావు, ఆ ఉద్దేశంతో కామెంట్ చేసిన. అదే దాని మీద సుమను నువ్వు ఇట్లా కామెంట్ అంటే నేను కేటీఆర్ కామెంట్ చేసినందుకు ఈ మధ్యకాలం లేదంటే వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఈయన ఎస్సీ కాబట్టి ఈయన ముందు పంపించి ప్రధానికి కౌంటర్ వేపిస్తున్నాడు. ఇక అతను ఏదో నేను గుండు కొట్టిస్తా, నడి రోడ్లో కూర్చొని పెడతా అని ఏదో కామెంట్ చేశాడు. నువ్వెంతరా నాయన, నన్నేం పుట్టిస్తావు, నీ బట్టలిప్పి కొడతా నువ్వు కనబడితే. జగ్గారెడ్డి జోలికి కేసీఆర్, హరీష్ రావు అసంటోలే ఒక జమానా రాలేరు, నువ్వెంత బచ్చగానివి, మళ్ళీసారి వస్తేవంటే అదే యూనివర్సిటీలో నీకు బట్టలిప్పి కొట్టిస్తా
అని నేను కూడా అన్నా. అదే తను అన్నాడు అవకాశం ఇచ్చిండు నాకు అనేసిన. అంతే, భయపడేది ఏముంది? ఆయన అన్నాడు, నువ్వు అన్నావు, భయపడేది మళ్ళీ నెక్స్ట్ ఆయన అనాలి, కానీ ఆయన అనలే. అంటే దానికి పెద్ద ఉంటుంది, మళ్ళీ దానికి తగ్గట్టు ఉంటుంది మళ్ళీ దానికి. అచ్చా, భయపడేది ప్రసక్తి లేదు. ఏదో వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా, వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నారు కదా, వాళ్ళ పోలీసులు ఉన్నారు కదా. అదే నాయన, పర్మనెంట్ మీ సొత్తు కాదు, మీరు పర్మనెంట్గా ఉండరు. రేపు 2010లో మా గవర్నమెంట్ వస్తుంది. మీరు ఇలాంటి సాంప్రదాయం కొనసాగిస్తే, మేము కొనసాగిస్తే మీరు ఎక్కడ పోతారు? అందుకే సుమన్ అన్న, 2019లో నువ్వు ఎంపీ కాదు కదా, చెప్పరాసి కూడా పనికిరావు, నువ్వు మజాక్ అంత ఈజీ కాదు అని వార్నింగ్ ఇచ్చిన. సవాల్ లేదు. ఇప్పుడు అవతలోడు దాడి, రాజరికంలో ఎప్పుడైనా అవతలోడు దాడికి వస్తే కూర్చుంటే కాదు, నాకు దాడి జరిగితే ప్రతి దాడి తప్పకుండా ఉంటాయి. మేము ఎవరి జోలికి పోము, మా జోలికి వస్తే ఈడు సుమన్ వస్తాడా, సుమన్ అయ్యారని, కేటీఆర్ అని, వాళ్ళు అయ్యారని ఎవరు వచ్చినా భయపడేది లేదు, ఎవరికి చెక్కేది లేదు. ఇట్లా ఆయన మైకుల ముంగట చెప్తారు, మీరు మైకుల ముంగట చెప్పండి, మీరు ఒకరికొకరు కలిసి చెప్పుకుంటే అయిపోతుంది కదా. ఇది ఎదురుకు రారు కదా వాళ్ళు. అచ్చా, వాళ్ళు మైక్ల ముందు మాట్లాడుతాం, మేము మైక్ల ముందు మాట్లాడుతున్నాం. ఎదురుకు వస్తే మేము పబ్లిక్ అరే ఈయన ఇట్లానే ఇది మధ్యలో ఆగిపోయింది, కథ ఏంది అన్నట్టు మేము చూసుకుంటూ కూర్చుంటాం. ఆగిపోయారు, వాళ్ళు ఆగిపోయారు. అచ్చా, వాళ్ళు ఏ వ్యూహం చేస్తున్నారో తెలియదు. ఏం వ్యూహం ఉంటుంది? ఏమైనా ఉంటే ఏమైనా ఎక్కడన్నా ఏమైనా చేసినవి ఉంటే దాన్ని పట్టుకోవాలన్నా బ్లాక్మెయిలింగ్. వాళ్ళకి అలవాటు బ్లాక్మెయిల్ రాజకీయాలు అలా అన్నీ. ఎవరు చూసినా ఎవరు ఏం బలహీనతలు లేదు, దాని మీద కేసులు పెట్టాలి, వాళ్ళని బెదిరించాలి, ఏం చేసినా భయపడేది. వాళ్ళు కేసులు పెట్టినా భయపడేది లేదు. వాళ్ళు ఎంతెంత చేస్తారో అంతంత మేమే రెచ్చిపోతాం. ఇక వాళ్ళకే నష్టం, మా జోలికి వస్తే నష్టం వాళ్ళకే. ఆ గడ్డం సంగతి ఏందన్నా? గడ్డం ఎప్పుడు గడ్డంలో కనిపిస్తావు? అంటే మొదటి నుంచి గడ్డంలోనే ఉంటాను. కాకపోతే ఏంటంటే మొక్కు కూడా ఉంటుండే ఒకప్పుడు నాకు. తిరుపతి మొక్కు ఉంటుండే, ఇప్పుడు మొక్కు ఇంకా తీయలేదా? మొక్కు ఉండే, గడ్డం పెంచిన అదొక 6-7 సంవత్సరాలు ఉండే. ఇక నేను పాదయాత్ర పోయి మొక్కు చెల్లించేసిన. అయినా కూడా గడ్డం ఎప్పటికీ ఉంటుంది. అంటే ఇప్పుడు మళ్ళీ ఇంకా మొక్కు నడుస్తుందా కథ? అంటే గడ్డం అయితే ఉత్తరం నడుస్తున్నాను. గడ్డంలో ఎప్పుడు కనిపిస్తావు పబ్లిక్కి? గడ్డమే కదా, గడ్డం లేకుండా ఉండకుండా. గడ్డం నీకు అడ్డం ఉండాలి. గడ్డం నాకు ఒక అట్లా అలవాటు అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్లో కంపల్సరీ మీరు వస్తారు తప్పకుండా. 2019లో ఖచ్చితంగా నేను గెలుస్తా. మా జిల్లాలో ఒక 8 సీట్ల దాకా గెలుస్తుంది కాంగ్రెస్. మీరు ఎందుకు గెలుస్తారన్నా? ఏం నమ్మకంతో గెలుస్తారు? ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ఫెయిల్ అయ్యింది కదా. అంటే మీరు ఇచ్చిన హామీలు పాస్ అవుతాయా నెక్స్ట్? అయితే గతంలో చేసినాం కదా, రైతు రుణమాఫీ చేయలేదా? ఒకటేసారి చేసినాం, లోన్ ఇచ్చినాం రైతులకు. అదే నమ్మకం. మీరు అంతా తెలంగాణ మీరే ఇచ్చారు అంటారు, సోనియా గాంధీ ఇచ్చారు, మరి మీకే ఎందుకు ఓటు వేయకుండా పబ్లిక్ ఆయనకి? అంటే ముఖ్యమంత్రి కేసీఆర్కి తెలంగాణ ఇచ్చినందుకు మాకే లేదు, తెచ్చినందుకు ఆయనకే లేదు. కేవలము కేసీఆర్ ఇచ్చిన హామీలు, రైతు రుణమాఫీ, ఇంటికి ఒక ఉద్యోగము, డబల్ బెడ్రూమ్లు, 12% రిజర్వేషన్ ముస్లింలు, 12% ఎస్టీలకు రిజర్వేషన్లు, 1,00,000 ఎకరాలకు నీరు, సాగునీరు, ఇట్లా హామీలు ఇచ్చాడు. ఇచ్చేసరికి ప్రతి ఒక్క సెక్షన్ అన్న ఓట్లు. అంటే అది ఏం తప్ప అంటావా? ఎట్లా అంటే ప్రజలకి ఒక ఆశ కలిగించాడు. రాజకీయ నాయకుడు అంటే ఆశ కలిగించాలి, ఏమైనా కలిగించాలి, మొత్తం గెలవాలి. ఆశ కలిగించాడు, గెలిచిండు అంతే. ఇక అవి చేయలేడు. ఇక తర్వాత సంగతి మొత్తం గెలిచిండు. బయటపడ్డాడు. నెక్స్ట్ టైం కూడా అట్లేం చేస్తారు? ఇక నమ్మరు జనాలు. ఇప్పుడు నమ్మిండ్రు కానీ మళ్ళీ అప్పుడు ఒకసారి నమ్ముతారు, రెండోసారి ఎట్లా నమ్ముతారు? పబ్లిక్ ప్రతిసారి ఎలక్షన్ టైంలో అట్లే నమ్మరు. ఒకసారి నమ్మిరు, అవకాశం ఇచ్చిర్రు, ప్రజలకు మోసం చేసిండు, మళ్ళీ నమ్మరు, జనాలు నమ్మరు. ఇప్పుడు 1-2 హామీలు ఇవ్వాలి, అది ప్రజలకు నెరవేర్చాలి. అంతేగాని 50 హామీలు ఇచ్చి ఒక్కటి చేయకపోతే నువ్వు జనాలను మోసం చేసింటే కదా. ఇప్పుడు కేసీఆర్ హామీలు ఇచ్చి మోసం చేసి ఉన్న లిస్టులో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, అలా ఏం అనుమానం లేదు. అట్లా ఇప్పుడు ఎట్లా ఓవరాల్ పాలన ఎట్లుందంటావు? నువ్వు ఏమంటావు? ఆయన ఓవరాల్ పాలన ఫెయిల్, ప్రజలు హ్యాపీగా లేరు, సంతోషంగా లేరు. సేమ్ ఇదే క్వశ్చన్ వాళ్ళు అడిగితే ఓవరాల్ పాలన పాస్, మేము ప్రజలంతా హాయిగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, వాళ్ళదాలు చెప్పుకుంటారు. అది ఎవరిదాలు చెప్పుకుంటారు. నేనేమంటున్నా, ఓకే కేసీఆర్ ఏ హామీ చేసినా అని ఖచ్చితంగా ప్రజల దగ్గర చెప్పగలుగుతాడా? ఈ నీళ్ళు రాకపోతే అసలు మాకు ఓటు వేయకుండా అంటున్నాడు, అంత ధైర్యం ఎవరన్నారని ఇంతకుముందు ఎవరన్నా అన్నారు అట్లా? నిజంగా ప్రజలకు నీళ్ళు వస్తలేవంటే నీళ్ళ కోసం ఆల్రెడీ నీళ్ళు వస్తూనే ఉన్నాయి. అది స్కీమ్, అది స్కామ్, అదంతా అది వాళ్ళు సొంతంగా పైసలు పర్సంటేజ్లో కొట్టేది అది ఒక పెద్ద
ప్లాన్ చేసి పెట్టి ఇవన్నీ మంచి మంచి ఐడియాలు కదా మిషన్ కాకతీయ, భగీరథ. అవి ఏం కొత్తగా చేసేదేముంది? మిషన్ కాకతీయ ఈ గుంత చెరువులు తవ్వేది, గుంతలు తవ్వేది కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నది, టీడీపీ పరిపాలనలో ఉన్నది. మరి అప్పుడు కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు అంత హైలైట్ కాలే, ఇప్పుడు ఎందుకు పబ్లిసిటీ చేసుకోలేరు. అది కూడా మీ తప్పే. ఇప్పుడు విచిత్రం ఏంటంటే గుంత తవ్వి గంపనెత్తి మీద ఇప్పుడు వాళ్ళ ఫోటోలన్నీ అవే వస్తాయి. ఇప్పుడు అది కాదు కదా, నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు. ఇప్పుడు ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, నువ్వు ఫస్ట్ అది చేయి. ముస్లిం 12% రిజర్వేషన్ కాదు అయినా నువ్వు హామీ ఇచ్చినావు, నీ నమ్మిరు. ఎస్టీలకు 12% అన్నావు, చెయ్యి. డబుల్ బెడ్రూమ్ లేదు ఊళ్ళలో, ఇంకా టైం ఉంది కదా ఇస్తారు. ఇంకా 3 ఏళ్ళు అయిపోయింది కదా, ఇంకా 2 ఏళ్ళు ఉంది కదా టైం. 1 ఇయరే. అచ్చా, ఇంకా 3 ఏళ్ళు అయిపోయింది జూన్కి, ఈ నెలకు అయిపోయింది 3 ఏళ్ళు. ఇంకొక 1 ఇయర్ అయితే ఎలక్షనే కదా. 3 ఏళ్ళు చేయనోడు ఇప్పుడు ఇస్తే డబుల్ బెడ్రూమ్ త్రిబుల్ బెడ్రూమ్ ఇస్తామంటారు, మళ్ళీ పబ్లిక్ అంతా నమ్మరు. ఇప్పుడు ఒక నాయకుడిని నమ్మిరు, నిజంగా ఈయన చెప్పడం కదా చేస్తారని అనుకున్నారు. యూత్ అంతా ఏమనుకున్నారు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. యూత్ నమ్మిరు. ఆశ ఎవరికైనా ఉంటుంది కదా, అరే ఉద్యోగం వస్తుందేమో, నిజంగా తెలంగాణ వచ్చింది కదా, మన ముఖ్యమంత్రి కదా, మనకు మాట ఇచ్చిండు కదా నమ్మారు. కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రి మనకే మోసం చేస్తాడు అని ఇప్పుడు తెలుసుకున్నారు అంతా. సో ఈసారి వాళ్ళు రారు, కాంగ్రెస్ కంపల్సరీ వస్తుంది. కంపల్సరీ. కాంగ్రెస్కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే 1 or 2 హామీలు ఇస్తారు, ఇచ్చిన హామీలోని నెరవేరుస్తారు. ఒక మాట మనం దోస్తాన్లో మాట్లాడుకున్నాం, కాంగ్రెస్ కున్న లోపాలు ఏందన్నా? కాంగ్రెస్ కున్న లోపము బలం ఒకటే. కాంగ్రెస్ కున్న లోపం అంతర్గత కొట్లాటలు, కాంగ్రెస్ కున్న బలం సమయం వస్తే అందరూ ఒకటైతే. ఈయన పవర్ స్టార్ కూడా వచ్చిన మీ దగ్గరికి, మీ ఆలోచన బాగా నచ్చిందని చెప్పి ఒక సందర్భంలో జగ్గారెడ్డి భావాలు నాకు నచ్చినాయని అన్న దాని మీదనే అపరిచయం అంతే. భావాలంటే ఏం భావాలు నచ్చినాయి ఆయనకి? అంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు, ప్రజల మనిషి. అచ్చా, సరే ఆయన ఇంకేం సర్వే చేసుకుంటే నాకు తెలియదు, నేను పోయి నేను చెప్తే అనేది కాదు. వాళ్ళు మరి ఏం చూసుకోరో, ఏం ఇన్ఫర్మేషన్ తీసుకోరో, మొత్తం మీద ఆయన ఆ మాట అన్నందుకు అక్కడి నుంచి కొద్దిగా అప్పుడప్పుడు 2-3 సార్లు పోయి పవన్ కళ్యాణ్ కలవడం చేయడం జరుగుతుంది. ఏమైనా సలహాలు ఇట్లా ఇస్తున్నాను? జనసేన ఐసాకరో లేదు, రాజకీయంగా నేను ఎప్పుడు కూడా ఆయనకు సలహాలు ఇవ్వలేదు. ఆయన కూడా ఆయనకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి కాబట్టి ఆయన సిస్టంలో ఆయన పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఆంధ్ర పాలన ఎట్లుందన్న తెలుగుదేశం ఉంది మంచిగా, మీ అభిప్రాయం ఏంది? అక్కడ ఏం జరుగుతుంది, ఎట్లా? చంద్రబాబు నాయుడు తాపత్రయపడుతున్నాడు, ప్రయత్నం చేస్తున్నాడు. అట్లని ప్రతిపక్ష పార్టీ కూడా వీక్ ఉందని కూడా జగన్ స్ట్రాంగ్ ఫైట్ ఇస్తున్నాడు. ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్గా ఉన్నాడు, అపోజిషన్ ఆయన అన్నాడు జగన్ గారు. ఇక్కడ మనకు తెలంగాణలో స్ట్రాంగ్గా ఎవరున్నారన్న? కేసీఆర్ అన్నకి. కాంగ్రెస్ కదా. అరే మీరే ఇంకెవరు అంటే టైటిల్ చూస్తే ఒక్కరు కనబడరు, అందరూ అలగలగా ఉంటారు. ఇక్కడ పార్టీ కాంగ్రెస్ అదే బలం. అవి ప్రాంతీయ పార్టీలు కాబట్టి వాళ్ళ పేర్లు వచ్చినాయి. ఇది జాతీయ పార్టీ. ఇదో మహాసముద్రం కాదమ్మా, అదేమో సముద్రం, ఇదేమో సముద్రమే, మేము నదులయ్యావి, చిన్న చిన్న నదులయ్యావన్నీ. ఇక అవన్నీ ఇళ్ళకెంచి పోయినాయి కదా నదులన్నీ, సముద్రాలకెంచి పోయి నదులైనాయి. అట్లా పోయి మళ్ళీ అవి వస్తుంటాయి పోతుంటాయి, అంతే కదా. మీరు కూడా అట్లా పోయి అట్లా వచ్చినట్టుంది మధ్యలో. అది పోయి వచ్చిన మిస్టేక్ అయింది. ఓ మిస్టేక్ అయిన విషయం అప్పుడు తెలియదా? పోయేటప్పుడు తెలుసు, పోయినాక కూడా తెలుసు. పోయేటప్పుడు తెలుసు, పోయినాక కూడా తెలుసు. మరి ఎందుకు ఆ మిస్టేక్ చేసి తెలిసి తప్పు చేయడం ఏంటి? అది మిస్టేకే, దానికి చెప్పడానికి రాదు. పోవడము పెద్ద మిస్టేక్, తప్పు చేయలేదు. అందుకే రిటర్న్ వచ్చి బీజేపీలో పోవడం చాలా తప్పు నిర్ణయం చేసిన. దానివల్లనే కదా నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియారిటీని పోగొట్టుకున్నా. కొద్దిగా నా మీద అపవాదం కూడా వచ్చింది. ఢిల్లీ సంగతి ఏంటన్నా? సెంట్రల్ కూడా కాంగ్రెస్ వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే అమెరికాలో కూడా కాంగ్రెస్ వస్తుంది అన్నట్టుగా ఉన్నారు మీరు. కాంగ్రెస్ అక్కడ కూడా ఉంది కదా, అట్లంటే అది కూడా మీరే వస్తారు అన్నట్టు. ఏం అడిగినా ఇక్కడ కాంగ్రెస్ ఒక భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలలో కాంగ్రెస్ ఉంది. కానీ అక్కడున్న కాంగ్రెస్, ఇక్కడున్న కాంగ్రెస్ లీడర్షిప్ వేరు, కానీ పేరు మాత్రం కాంగ్రెస్ అక్కడ కూడా ఉన్నది. నెక్స్ట్ ఎలక్షన్ అమెరికాలో ట్రంప్ మళ్ళీ రావాలంటే కాంగ్రెస్ లో చేరాలని ఆయన. కాంగ్రెస్ అంటే అదే కాంగ్రెస్ అక్కడ కాంగ్రెస్ అచ్చా వేరా, పేరు ఒకటే. ఇంతసేపు చేసిన ఇంటర్వ్యూలు మీతో మాట్లాడి పెట్టిన ముచ్చట్లో నాకు 2 విషయాలు అర్థమైంది. ఒకటి ఏంటంటే మీరు చాలా మంచోళ్ళు, బయట ఇమేజ్ ఉంది, ఆయన గిడ్డం చాలా డేంజర్, ఖతర్నాక్, మర్డర్లు పెద్ద రౌడీ ఆ టైప్ ఏం లేదు, చాలా మంచిగా మాట్లాడి నిర్మలంగా. ఇంకోటి నాకు అది అర్థం కానట్టు అర్థమవుతుంది, అదేందో మరి. మీరు పని చేయరు, వద్దమా పని చేయదు, కానీ ఇన్కమ్ నడుస్తుంది, సంసారం నడుస్తుంది, అంతా హాయిగా నడుస్తుంది. ఈ దోస్తులు ఉన్నారు, దోస్తులు చేస్తున్నారు అంటారు. అది నాకు ఇట్ ఈస్ ఐఎమ్ వాస్తవం. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు అయితే ఏం లేదు. నేను ఒకటే హ్యాపీగా ఫీల్ అయితే ఏంటంటే నా పుట్టుక, నా జన్మ అదృష్టంతో వాళ్ళు జన్మ ఇచ్చారు నాకు, అంతే కదా. రాత రాసుకునే కదా వచ్చేది అంతా కూడా. వాళ్ళు జన్మ నాకు ఏ జన్మ అయితే ఇచ్చారో ఆ జన్మ
నాకు ఇవన్నీ ఇట్లా రాసుకొని పుట్టిన అనుకో అంతేగా. అచ్చా. ఇప్పుడు ఎవరిని అడిగినా నాకు డబ్బు పుట్టడం అనేది అదృష్టం. ఇప్పుడు ఇంకో ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అన్న కొన్ని నా దాంట్లోనే ఈ మొబైల్లో. ఆ క్వశ్చన్లు అడుగుతా టక్కున ఆన్సర్లు చెప్పాలి, ఏమాత్రం ఆలోచించకుండా. కొన్ని ఆప్షన్లు ఇస్తా, ఆ ఆప్షన్లు కూడా వీలైతే ఆప్షన్లలో ఒకటి చెప్పాలి. నువ్వు ఎంత సిన్సియరో, ఎంత కరెక్టోడో, ఎంత మంచోడో ఇప్పుడు తెలిసిపోతుంది పబ్లిక్. మీ గురించి ఒక అబద్ధం చెప్పుంటాను. నేను సృష్టిలోకి అట్రాక్షన్ ఉంటాను అనుకుంటాను. అవునా? ఓ, అంటే ఇది కొంచెం ఎక్స్టెన్షన్ అట్రాక్షన్లు ఏమైనా కాలేజ్ పిల్లలు అమ్మాయిలకి ఏమైనా అప్పట్లో కాలేజ్ అట్రాక్షన్. మీ గురించి మీరు విన్న ఒక చిన్న రూమర్ చెప్పండి, ఏదైనా రూమర్ విన్నారా ఏదైనా ఎప్పుడైనా? రూమర్ అంటే ఇవే ల్యాండ్స్ మీద రూమర్స్ అంతే. రాజకీయ నాయకులు అంటే వాళ్ళు స్వార్థపరులు అని అంటారు, మీరేమంటారు? కొందరికి వాస్తవం, కొందరికి అవాస్తవం. మీ విషయంలో? నా దగ్గర స్వార్థం లేదు, మీరు నిస్వార్థపరులు. నిస్వార్థం ఉంటుంది. శ్రీదేవి ఐశ్వర్య ఇద్దట్లో ఎవరు అందంగా ఉంటారు? బాగుండరు, ఇద్దరు బాగుండరు నాకు అంటున్నా. ఇద్దరు బాగుండరు నాకు. బాగుండరా? ఇద్దరు అందంగా ఉండరు. అంతే. అందంగా ఉన్న వాళ్ళు ఎవరు మీకు ఊరికే తెలుసుకుందాం. సినిమా సినీ ఫీల్డ్ మొత్తంలో హీరోల కంటే నాకు ఎన్టీ రామారావు బాగా ఇష్టం. ఎన్టీ రామారావు ఓకే, ఎన్టీ రామారావు నచ్చిండు, నాకు కూడా నచ్చుతాడు ఎన్టీఆర్. హీరోయిన్ల సంగతి చెప్దాం ఇక నాకు టైంపాస్కి. హీరోయిన్ అంటే నాకు ఎన్టీఆర్. ఈ ఎన్టీఆర్ కాదు, పెద్ద ఎన్టీఆర్. పెద్ద ఎన్టీఆర్. హీరోయిన్ నాకు పిచ్చిగా ఆయన పౌరాణిక సినిమాలు అవి ఇవి పిచ్చిగా చూస్తాను నేను సినిమాలు. నాకు అప్పట్లో శ్రీదేవి, జయసుధ, జయమాలిని, సిల్క్ స్మిత వీళ్ళందరూ పిచ్చి ఉండే. మీకట్లా? నాకు ఎన్టీ రామారావు పిచ్చి. నాకు ఇటు సైడ్ ఇటుదే దుకాణం ఓపెన్ చేయలేదు. ఇదే రాజకీయాలకు రావడం వల్ల మీరు ఏమైనా తప్పు చేసిన అనుకున్నారా? ఎప్పుడైనా అనిపించిందా? నేను నా పుట్టుక రాజకీయం పుట్టుక. నేను ఎప్పుడు అనుకోలే. చాలా హ్యాపీగా అసలు రాజకీయం ఉంటేనే నేను, నాకు ఇల్లు, భార్య, పిల్లల కంటే నాకు రాజకీయంలో నేను రాజకీయంలో ఉంటేనే నేను హెల్తీగా ఉంటాను. ఒక ప్రశ్న అడగాల్సిన వస్తే వీళ్ళకి ఏమడుగుతారు? సోనియా గాంధీని ఏమడుగుతారు? ఒక క్వశ్చన్ ఎప్పుడైనా సరే అవకాశం వస్తే నన్ను గుర్తించుండే అని అడుగుతాను. కేసీఆర్ని ఏమడుగుతారు? అబద్ధాలు చెప్పుడు బంద్ చేయమని చెప్తాను. చంద్రబాబు నాయుడు ఏమడుగుతారు? భయపడే నాయకుడు కాదనుకున్నాను నేను. భయపడే నాయకుడు కాదనుకున్నా కానీ భయపడుతున్నాడు. सिचुएशन से सब तल झुकना पड़ता है ఏదో అంటారు కదా. నై జుక్నా పోయి లీడర్ అంతా. వైఎస్ రాజశేఖర రెడ్డిని ఒకవేళ ఉంటే ఆయన ఏమడుగుతారు? ఒక క్వశ్చన్ మిగిలిపోయింది ఆయనకు అడగాల్సిన ప్రశ్న. ఏం లేదు, ఆయన కింద హ్యాపీగా వర్క్ చేస్తుందని అనిపిస్తున్నాను. ఏం కోరికలు. అచ్చా, ఇష్టమైన హీరో పేరు ఎన్టీఆర్ పేరు చెప్పారు, హీరోయిన్ పేరు మనసులో ఉన్నారు కానీ పైకి చెప్తలేరు, పబ్లిక్కి చెప్తలేరు. ఓకే, నో ప్రాబ్లం. లేదు ఎందుకంటే ఎక్కువ నేను ఎన్టీ రామారావు ఇప్పుడు ఎన్టీ రామారావు సినిమా అంట ఎన్టీఆర్ కాదన్నా, ఎన్టీఆర్ సినిమా అంటే ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ కూడా ఉంటుంది కదా. ఇక నా మైండ్ ఎప్పుడు ఆయన స్టైలే నచ్చుతుంది. ఇప్పుడు కూడా నేను ఆయన సినిమాలు చూస్తాను. నర్తనశాల, శ్రీకృష్ణ తులాభారం. అచ్చా, ఈ సినిమాలనే చూస్తాను. ఓ అడవి రాముడు, వేటగాడు ఈ టైప్ కాదు. ఇవి. అచ్చా, ఇప్పుడు అమృతాంజనం, జెండు బామ్ అనేది దేనికి వాడతారు? కొందరు నడుము నొప్పికి వాడతారు, కొందరు నెత్తి నొప్పికి వాడతారు. రాహుల్ గాంధీ పెళ్లి బాధ్యత మీకు ఇస్తే ఎట్లాంటి పిల్లలను చూస్తారు? సార్ ఆయన అభిరుచులు ఏందో మనకు తెలియదు సార్. ఏదున్నా కూడా మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక సాంప్రదాయమైన అమ్మాయి ఉండాలనేది వాళ్ళ తల్లి ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. సరే, కొందరికి పెళ్లి చేసుకోవాలి ఇంట్రెస్ట్ కాదు, ఇక్కడ పిల్లని ఇంట్రెస్ట్ ఎవరికైనా అదే ఉంటుంది కదా. అచ్చా, అదే నేను వీళ్ళ పేర్లు చెప్తాను, వాళ్ళ పార్టీల పేర్లు, వాళ్ళ గుర్తులు చెప్పండి. పార్టీ గుర్తులు. జయలలిత అదే రెండాకులు కదా. రెండాకులు నాకు తెలియదు, నువ్వు చెప్పాలి. పెద్దగా అబ్జర్వ్ తక్కువ చేస్తాం కదా. రెండాకులు పార్టీ పేరు కన్ఫ్యూజ్ ఉంటా కొద్దిగా నేను. అన్నాడీఎంకి ఏఐడిఎంకి కదా. అచ్చా, ఓకే. ములాయం సింగ్ యాదవ్ పార్టీ గుర్తు ఏందన్నా? సైకిల్ కదా. ఆయన కూడా సైకిలేనా? అక్కడ పంచర్ అయింది, ఇక్కడ నడుస్తుంది సైకిల్. అంతే కదా. లక్ష్మీపార్వతి పార్టీ గుర్తు కూడా ఉండే అప్పుడు ఉండే. ఆ పార్టీ పేరేంది, పార్టీ గుర్తేంది? అంటే పెద్ద వెలుగులోకి రాని పార్టీ కదా, పెద్ద జ్ఞాపకం లేదు. దక్షయజ్ఞం అని అంటారు కదా, మీరు పౌరాణిక మీకు బాగా టచ్ ఉంది. దక్షయజ్ఞం అనేది ఎందుకు జరిగింది? ఒక మాట చెప్పండి. యాక్చువల్గా నాకు ముందు కానీ నాకు ఇప్పుడు మైండ్లో అంత సబ్జెక్ట్ ఐడియా. దక్షయజ్ఞం అంటే ఏంది అసలు? ఈ క్యారెక్టర్లు చెప్పుంటే ఏమేమి క్యారెక్టర్లు వస్తాయి? నిజంగా నేను కొన్ని పేర్లు చెప్తాను, వాళ్ళని పొగడాలి, ఒక మాటలో పొగడాలి. ఓవైసీని పొగడాలి. అతను పెట్టిన పార్టీ మైనార్టీలకు ఉపయోగపడుతుంది. అందుకు ఆయన పొగడాలి. గ్రేట్. చంద్రబాబు నాయుడు అన్న? చంద్రబాబు నాయుడు కూడా పనిమంతుడే. కేటీఆర్ అన్న? మంచోడే.
ఎందుకు మంచోడు? అంటే ఓ పద్ధతి గలడు, పద్ధతి గలడు, మంచోడు. పద్ధతి. కేసీఆర్ అన్న తన స్టైల్లో తను వెళ్ళిపోయిండు రాజకీయంగా, అంతే. కాకపోతే ఏంటంటే మంచోడు. మంచోడు. చాలా థ్యాంక్స్ అన్న. అంటే నేను యాక్చువల్గా నీ ఇమేజ్ బట్టి నేను చాలా కొడతాడో తిరుగుతాడో అన్నట్టుగా భయమైంది, కానీ నీతో మాట్లాడడానికి చాలా మంచిగా హ్యాపీగా అనిపించింది.